ఈరోజు మనం అందరం కూడా ఈ ల్యాంప్ ఫామ్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇది చాలా ఉదాత్తమైన కార్యక్రమం, ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎందుకంటే హైదరాబాద్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ పోయిన తర్వాత దగ్గర అన్ని వ్యవస్థలు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని మళ్ళీ మనం మొదటి నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గారు చెప్పినట్టు ఏదైతే విశ్వవిద్యాలయం కావాలన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు ఇమీడియట్గా చెప్పండి, నెక్స్ట్ డే మేము ల్యాండ్ ఇస్తా ఉన్నాం. వారు లెటర్ రాసిన వెంటనే 500 ఎకరాలు ఈ ల్యాంప్ ఫామ్ నుంచి పూర్తిగా ల్యాండ్ ఇచ్చి ఈరోజు ఫౌండేషన్కు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ చూసినప్పుడు నేను వారిని ఒకటే కోరాను, ఒక సెంట్రల్ యూనివర్సిటీగా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తే వ్యవసాయ రంగంలో చాలా ముందున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పుడో కాటన్ గారు కట్టినటువంటి ఆ రోజు యొక్క ప్రాజెక్టుల వల్ల ఎక్కడికక్కడ ఈరోజు రాష్ట్రంలో అగ్రికల్చర్లో చాలా ముందుకున్నాం. ఈరోజు దేశానికి అన్నదాతగా ఈ ఆంధ్రప్రదేశ్ రైతాంగం నిలబడ్డారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యూనివర్సిటీ చూసినప్పుడు ఒక పక్క యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అదే మరి ఇంకో పక్క చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ కానీ ఇంకా మిగిలిన రిక్వైర్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ప్రీమియర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్స్ అయితే సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్ కానీ, బయోటెక్నాలజీ కానీ, వాటర్ టెక్నాలజీ సెంటర్ కానీ, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ కానీ, పెస్టిసైడ్ రెసిడ్యూ ల్యాబొరేటరీ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిఫరెంట్ క్రాప్స్ కూడా, ఒక పక్క వరి, మొక్కజొన్న, వేరుశెనగ, మిల్లెట్స్ కానీ, కాటన్ కానీ, షుగర్ కేన్ కానీ, పల్సెస్ కానీ, బయోలాజికల్ కంట్రోల్ కానీ, వీడ్ మేనేజ్మెంట్ కోసం, అదే మరి జిఐఎస్ జిపిఎస్ కోసం, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కావాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా ఇంకొక పక్కన చూస్తే ప్రీమియర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టిట్యూట్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సెంటర్, ఎలక్ట్రానిక్ మీడియా వింగ్, ఇంకొక పక్క ఫార్మర్స్ కాల్ సెంటర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ కోసం, నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఇన్నోవేషన్స్ కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకొక పక్క ఫుడ్ ప్రాసెసింగ్ ట్రైనింగ్ కమ్ ఇన్క్యుబేషన్ సెంటర్స్, ప్యాడీ వ్యవసాయ ఆధారంగా ఏమేం చేయగలుగుతామో ట్రైనింగ్ కానీ ఇన్క్యుబేషన్ సెంటర్ ఉండాలి, మిల్లెట్స్ కోసం ఉండాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇవన్నిటికీ రాబోయే 5 సంవత్సరాల్లో మనం అడిగింది 1505 కోట్ల రూపాయలు అడిగాం. ఈ 1505 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలోనే, భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన అగ్రికల్చర్ వ్యవసాయ యూనివర్సిటీ ఈ ల్యాంప్ ఫామ్లో రావాల్సిన అవసరం ఉంది. దీన్ని సెంట్రల్ యూనివర్సిటీ కింద కేంద్రం సహకరించి మనల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మనం తెచ్చుకున్నాం. ఆ రోజు విభజన, హేతుబద్ధత లేదు, చాలా సమస్యలు వచ్చాయి. అంతేకాకుండా ఇక్కడ కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఆదాయం లేదు, రాజధాని లేదు. అయితే ఈ యొక్క 17 నెలల్లో అంచెలంచెలుగా ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోయాం. ఈరోజు ఇక్కడనే మీరు చూస్తే రాజధాని కోసం 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారంటే ఇది భారతదేశ చరిత్రలోనే ఒక వినూత్నంగా జరిగింది, ఎక్కడా జరగలేదు. అలాంటి రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేశాం. రాబోయే నెలలో మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి మనం ఫౌండేషన్ వేసుకుంటున్నాం. విశాఖపట్నంలో ఐఐఎం కానీ పెట్రోలియం యూనివర్సిటీ పెడుతున్నాం. అదే మరిగా ఈస్ట్ గోదావరి జిల్లాలో మీరు చూస్తే ఏవైతే ఆ జిల్లాలో ప్యాకేజింగ్ కానీ, లాజిస్టిక్స్ యూనివర్సిటీ, ఇఫ్ట్ ఇవన్నీ పెట్టుకుంటున్నాం. వెస్ట్ గోదావరిలో ఎన్ఐటీ పెట్టుకుంటున్నాం.
ఇంకో పక్కన ప్రకాశం జిల్లాలో త్రిబుల్ ఐటీ పెట్టుకుంటున్నాం. చిత్తూరులో ఏదైతే ఐఐటి, ఐజర్ ఈ రెండు పెట్టుకుని అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెడుతున్నాం. ఇంకొక పక్కన కర్నూలులో త్రిబుల్ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీకి ఇప్పటికే ఫౌండేషన్ వేశాం. అదే మరి కడపలో కూడా ఆజ్ హౌస్ కట్టి ఇంకో పక్కన ఏదైతే కేంద్ర ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది ఆ బ్రాంచ్ కూడా అక్కడ పెట్టుకుంటున్నాం. ఈరోజు ఇంకో పక్కన ఏదైతే మనకు నెల్లూరు ఉందో నెల్లూరులో కూడా అనేక ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని, అన్ని జిల్లాలు అభివృద్ధి చేయాలని, ఏదైతే నష్టపోయామో ఈ నష్టాన్ని నుంచి తొందరగా కోలుకోవాలని అనేక కార్యక్రమాలు మనం ప్రారంభించాం. దీనికి ఒక విధంగా చెప్పాలంటే కేంద్రం సహకరించారు. అన్ని ఇన్స్టిట్యూషన్స్ మీరు చూసినప్పుడు 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ మనం వాడుకోవచ్చని చెప్పినా నేను ఒకటే ఆలోచించాను, కేంద్రాన్ని ఒకటే కోరాను, వీలైనంత తొందరలో అభివృద్ధి చేసుకుంటే ఇక్కడ కూడా అభివృద్ధి అవుతుంది కాబట్టి ఇవన్నీ చేసుకోవాలని చెప్పి కోరాను. కేంద్రం పూర్తిగా సహకరించారు. చరిత్రలో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇంత తొందరగా వచ్చిన సందర్భం ఎప్పుడూ లేదు. విజయనగరంలో కూడా ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. శ్రీకాకుళంలో 2 కాలేజీలు, వెటనరీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్ మనం అక్కడ పెట్టుకుంటున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, విద్య ప్రజల యొక్క జీవితాలు మారుస్తుంది, పేదరిక నిర్మూలనకు దోహదం చేస్తుంది. మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూసినప్పుడు విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. దానివల్ల పిల్లలు బాగా చదువుకుని ప్రపంచం మొత్తం వెళ్లే పరిస్థితి వచ్చింది. వ్యవసాయ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతిలో చేయడంలో, వాణిజ్య పంటలు వేయడంలో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. మొక్కజొన్న కానీ, ఇంకో పక్క మిరప కానీ, ఒకప్పుడు పొగాకు కానీ, ఎక్కడైతే వాణిజ్య పంటలున్నాయో ఆ వాణిజ్య పంటలన్నీ ఇక్కడనే ఎక్కువ వేస్తున్నాం. ఇంకో పక్క వ్యవసాయంలో పెను మార్పులు వచ్చాయి. ఆ మార్పులు కూడా మీరు చూస్తా ఉంటే మన రాష్ట్రంలో 42 లక్షల హెక్టార్లో వరి పంట మిగిలిన పంటలు వేస్తా ఉంటే మనకు వచ్చేది 50,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీ కింద ఆదాయం వస్తుంది. అదే హార్టికల్చర్ చూస్తే, పండ్ల తోటలు చూస్తే దాంట్లో 1/3 పంటలు వేస్తే 46,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. అదే మాదిరిగా ఈరోజు పేదవాళ్ళందరూ ఆధారపడుతున్నారు. భూములు లేవు కానీ పాడి పరిశ్రమ పైన, కోళ్ల పెంపకం పైన, లేకపోతే గొర్రెల పెంపకం పైన ఆధారపడుతున్నారు. దీనిపైన 36,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఇంకో పక్క చేపల పెంపకం, ఇప్పుడే మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు, పూర్తిగా సహకరించారు. ఈ సంవత్సరం 27,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. అంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం కంటే హార్టికల్చర్ ఎక్కువ ప్రాధాన్యతకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అదే మాదిరిగా ఈ రెంట్ కంటే ఏవైతే అనుబంధ రంగాలు ఉన్నాయో దీనికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపల పెంపకంలో భారతదేశంలో ఇప్పటికే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని, మనకుండే నీటి వనరులు ఉపయోగించుకుని ప్రపంచానికి మొత్తం చేపలను ఎగుమతి చేసే విధంగా, అక్వాకల్చర్ ఎగుమతి చేసే విధంగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 34% ఇప్పటికే గ్రోత్ రేట్ వచ్చింది. నేను అందుకనే ఒక మాట చెప్పాను, ఏదైనా పర్వాలేదు కానీ వ్యవసాయంలో మాత్రం సంక్షోభం రావడానికి వీల్లేదు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలి. దీనికి కారణం జనాభాలో 65% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. వ్యవసాయం పైన ఆధారపడినప్పుడు వారి జీవితాలు కానీ, వారి యొక్క జీవనోపాధి కానీ వ్యవసాయం పైనే ముడిపడి ఉన్నాయి. అందుకే నేను వచ్చిన వెంటనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. రైతులకు చాలా ఇబ్బందులున్నాయి, అప్పుల పాలైపోయారు. అందుకే నేను చేసిన నిర్ణయం మీరు చూస్తే, ఎవరైతే రైతులు అప్పు చేశారో, కష్టాలున్నా రైతు రుణ విముక్తి చేశాం. 24,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇచ్చాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనైనా సరే
ఇంత పెద్ద రుణ విముక్తి జరిగిందంటే అది మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 7,400 కోట్లు ఇచ్చాం. ఇంకో పక్కన కరువుకు ఒక 600 కోట్లు ఇచ్చాం. ఈ జనవరిలో 4,300 కోట్లు ఇస్తున్నాం. ఎవరైతే అప్పు తీసుకున్నారో ఇన్స్టాల్మెంట్స్ ప్రకారం ఇచ్చి ఆ డబ్బులు కూడా 10% వడ్డీతో వాళ్ళకిచ్చే బాధ్యత తీసుకున్నాం. అంటే మన దగ్గర వెసులుబాటు లేకపోతే అప్పు తీసుకొచ్చి దానికి కూడా వడ్డీతో సహా మీ అప్పు కట్టే పరిస్థితి వచ్చారంటే అది ఈ ప్రభుత్వానికి రైతాంగం పైన ఉండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క వ్యవసాయంలో మొదటి స్థానంలో ఉండాలనుకుంటున్నాం. భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో వ్యవసాయం ఏ విధంగా జరుగుతుందో అలాంటి మెళకువల వ్యవసాయంలో తీసుకొస్తున్నాం. అందుకే 4 లక్షల భూసార పరీక్షలు చేశాం. ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఎక్కడికెక్కడ మీ పొలంలోకి వచ్చి భూసార పరీక్షలు చేసి దాన్ని వ్యవసాయానికి ఏ విధంగా మైక్రో న్యూట్రియంట్స్ వేయాలి, భూసారాన్ని పెంచాలనో ఇవన్నీ కూడా మీకు నేర్పించాం. ఈరోజు మీరు చూస్తే మైక్రో న్యూట్రియంట్స్లో 50% ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చాం. ఆ సబ్సిడీ ఇచ్చి ఎక్కడికక్కడ మీ యొక్క ప్రొడక్టివిటీ ఉత్పాదక శక్తి పెంచడానికి, వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి, కెమికల్ ఫెర్టిలైజర్స్ యూరియా ఇలాంటి తగ్గడానికి దోహదం చేశాం. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే కరెంట్ ఒకప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా వ్యవసాయానికి 7 గంటలంటే సమయం చూసుకొని టైం చూసుకొని మీ కరెంట్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. భవిష్యత్తులో వీలైనంత వరకు పగటిపూటే కరెంట్ ఇవ్వాలి కూడా ఆలోచిస్తున్నాం. పోయిన సంవత్సరం కరువు వచ్చింది, కానీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గకుండా కాపాడగలిగాం. ఈ సంవత్సరం మన దగ్గర కొద్దిగా వర్షాలు పడినా కృష్ణా నదిలో పై ప్రాంతంలో వర్షాలు పడలేదు. దానివల్ల ఈరోజు మీరు చూస్తున్నారు కృష్ణా డెల్టాకు నీళ్లు రాలేదు. కానీ కృష్ణా డెల్టా రైతాంగం 8 లక్షల ఎకరాల్లో పంట పెట్టి 30 టీఎంసీతో ఈరోజు పంట పూర్తిగా తీసుకునే పరిస్థితి వచ్చింది. నేను అందుకనే ఆలోచించాను, పోలవరం ప్రాజెక్టు రావాలి, దానిపైన శ్రద్ధ పెడుతున్నాం. రాబోయే 4-5 సంవత్సరాలు అవుతుంది. పోలవరం వచ్చే లోపలనే పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు పూర్తిగా ఇచ్చి ఈ నీళ్లు ఇక్కడ పొదుపు చేసి శ్రీశైలం ద్వారా కరువు ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పి ప్రణాళిక తయారు చేసుకున్నాం. నేను ఈ రైతాంగానికి ఒకటి హామీ ఇస్తున్నాను, రాబోయే సంవత్సరంలో మీకు ఇబ్బంది ఉండదు. జూలై నెలలోనే కృష్ణా జిల్లా రైతాంగం పంట వేసుకోవచ్చు. అక్టోబర్ లోపలనే మీకు పంట కూడా చేతికి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకి మనం నాంది పలికాం. ఇంకో పక్క మీరు చూస్తే ఏదైతే మెకనైజేషన్ కోసం, యాంత్రీకరణ కోసం 33% 70% వరకు రాయితీ పెంచాం. అదే మరిగా ఏవైతే విత్తనాల కోసం దగ్గర మీరు చూస్తే 33% సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఆలోచించుకున్నప్పుడు ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎరువులు పొజిషన్ చేశాం. ఎక్కడ కూడా మీరు చూస్తే కల్తీ లేకుండా ఈ యొక్క పెస్టిసైడ్స్ అన్ని కూడా క్రిమి సంహారక మందులన్నీ పొజిషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఏ రైతుకు ఇబ్బంది ఉండకూడదని ఆలోచిస్తున్నాం. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే పోయిన సంవత్సరం కొన్ని ఇబ్బందులు వస్తే గిట్టుబాటు ధర కూడా ఇచ్చాం. ఈరోజు మీరు చూసినప్పుడు శనగలైతే కాంగ్రెస్ హయాంలో కొనేవాళ్ళు లేకుండా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే అవన్నీ కూడా ఎంఎస్పీ ఇచ్చి కొనిచ్చాం. నిన్ననే మీరు చూస్తే పొగాకు ధర పడిపోతే 1 కేజీకి మనం 5 రూపాయలు ఇచ్చాం. టొబాకో బోర్డు ఒక 10 రూపాయలు ఇచ్చారు, ఒక్కొక్క 15 రూపాయలు ఇచ్చారు. మొత్తం కలిసి 20 రూపాయలు ఇచ్చి వాళ్ళకు కూడా ఆదుకొని ముందుకు పోయాం. నేను ఇప్పుడు మినిస్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, పామ్ ఆయిల్ ఇబ్బందిలో ఉంది, దీని ఖర్చు 9,500 అవుతా ఉంది. కానీ ఈరోజు వచ్చేది 5,500 కూడా రావడం లేదు. దీనికోసం వారిని అడిగింది ఒక 4,000 రూపాయలు ఎంఎస్పీ మనం అదనంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఎంతో ఇంపోర్ట్ చేస్తున్నాం, ఇంపోర్ట్ డ్యూటీ పే చేస్తున్నాం.
అదే మరిగా ఇంపోర్ట్ వచ్చినప్పుడు కొంతవరకు మనకందరూ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదాయం వస్తూ ఉంది. పామాయిల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానం. దేశంలో ఉత్పత్తి చేసే పామాయిల్ని 51% మనమే చేస్తున్నాం. ఇంకా చేసే అవకాశం కూడా ఉంది. అందుకనే కేంద్ర మంత్రి గారిని కోరింది, మీకు ఆదాయం వస్తూ ఉంది, ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్గా పనిచేస్తూ ఉంది, కాబట్టి మీరు మా పంట నష్టం వచ్చినప్పుడు, ధరలు పడిపోయినప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ అన్నా పెంచండి, అదే మరి గిట్టుబాటు ధర ఇచ్చి ఏదైతే తక్కువ వస్తుందో దాన్ని సప్లిమెంట్ చేయమని కూడా కోరాను. వారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇంకో పక్క ప్లాంట్ల కోసం, చెట్లు పెట్టడం కోసం 8,000 రూపాయలు సబ్సిడీ ఇస్తే 10,000 రూపాయలు ఇమ్మన్నాను. వ్యవసాయం చేయడం కోసం 16,000 ఇస్తా ఉంటే దాన్ని ఒక 20,000 చేయమన్నాం. ఇవి కట్ చేయడం కోసం కావలసిన యంత్రాలు ఇప్పటికైతే తక్కువ ఇస్తా ఉంటే 7,000 రూపాయలు ఇమ్మన్నాం. ఐపీఎం కానీ ఐఎన్ఎం కానీ ఒక 5,000 రూపాయలు ఇమ్మన్నాం. అదే మరి ఇంకొక పక్క ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి 12,000 ఇస్తున్నారు, దాన్ని 25,000 రూపాయలు ఇమ్మన్నాం. బోర్ వేసుకోవడానికి 25,000 ఇస్తున్నారు, దాన్ని ఒక 50,000 పెంచమని మంత్రి గారిని కోరామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ 17 నెలల్లో ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరితో పోతున్నాం. ఒక పక్క అభివృద్ధికి ముందు చూపు చూస్తున్నాయి, పెద్దపేట వేస్తున్నాయి, వ్యవసాయాన్ని పూర్తిగా పరిరక్షిస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క రాయలసీమ మెట్ట ప్రాంతాల్లో నీళ్లు లేకపోతే నీరు చెట్టు కార్యక్రమం తీసుకొచ్చాం. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ గోదావరి నుంచి కృష్ణాకి, భవిష్యత్తులో కృష్ణా నుంచి పెన్నాకు కూడా తీసుకుపోయి మొత్తం నదుల అనుసంధానం చేస్తాం. అదే కాకుండా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకిల్ ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం. నేను మంత్రి గారిని కూడా కోరాను, మెట్ట పైర్లు ఉన్నాయి, ఒక్కొక్కసారి 20 రోజులు, నెల రోజులు వర్షం పడకుండా పంట పూర్తిగా ఎండిపోతా ఉంది, పెట్టిన పెట్టుబడి పోతా ఉంది. దానికి 2 తడులు నీళ్లు ఇవ్వగలిగితే పంట పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. దానికే ఈ ప్రభుత్వం ఆలోచించాం. రెయిన్ గన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మొబైల్ స్ప్రింక్లర్ ద్వారా ఎక్కడికక్కడ 2-3 తళ్ళు నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాం. దీనికోసం 1,00,000 ఎకరాలు చేసుకోవాలంటే ఒక 100 కోట్లు అవుతుంది. కేంద్ర మంత్రి గారిని ఒకటే కోరాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను అన్ని కార్యక్రమాలు చేయగలిగాం, కానీ నీరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నీరు ఇవ్వగలిగి అన్ని కార్యక్రమాలు చేస్తే ఆ తర్వాత మనకు వచ్చేది మీరు చూస్తే ఒక్క గిట్టుబాటు ధర, లేకపోతే ప్రాసెసింగ్కి వెళ్ళి రైతులకు మెరుగైన ధరలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే నీళ్లు వీలైనంతవరకు ఇవ్వగలుగుతున్నాం. భవిష్యత్తులో మనం అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే భూగర్భ జలాలు నింపగలుగుతాం. అదే మరిగా వర్షం ఎప్పుడన్నా సరిగా పడకపోతే, వర్షాభావం వస్తే అలాంటప్పుడు మెట్ట పైర్ల కోసం అవి కూడా డ్రై స్పెల్ మిటిగేషన్ కింద 1 తడి కానీ 2 తడి కానీ 3 తడులు ఇవ్వడానికి రెయిన్ గన్లు ఉపయోగిస్తాం. అది ఉపయోగిస్తే ఏ రైతు పంట పెట్టినా పంట ఎండిపోతుందనే భయం లేకుండా పూర్తిగా కాపాడే బాధ్యత, రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాన్ని పూర్తిగా రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనివల్ల ఒక భద్రత వస్తుంది. నీళ్లుంటాయి, ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం. 6,000 మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పెట్టాం. వాళ్ళందరినీ పెట్టి ఆధునిక పద్ధతుల్లో ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి ఇప్పుడే మంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం. ఈరోజు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కావాలంటే అవన్నీ చెప్పాం. కొన్ని వారు అనౌన్స్ చేశారు, ఇంకా కూడా కొన్ని శాంక్షన్ చేశారు. ఒక ఫ్లోరికల్చర్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఈస్ట్ గోదావరిలో పెట్టమని 11 ఎకరాల భూమి కావాలంటే ఇచ్చాం. రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని సామర్లకోటలో పెడతామంటే ఇప్పటికే ల్యాండ్ కూడా చూపించాం. అక్వా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని కాకినాడ పెట్టడం కోసం ల్యాండ్ కూడా ఇచ్చాం. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే సోంపేట, శ్రీకాకుళం పెట్టడానికి
ల్యాండ్ కూడా ఇచ్చాం. బ్రోడర్ సెంటర్ అయితే కావల్లో, రీజనల్ ప్లాంటేషన్ సెంటర్ని అంబాజీపేటలో పెట్టడానికి కూడా మనం ల్యాండ్స్ అన్ని ఇచ్చాం. మీరు ఒక్కసారి చూస్తే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నాం. వచ్చిన అవకాశాన్ని ఎక్కడా వదులుకోకుండా ఈరోజు వాళ్ళు శాంక్షన్ చేయక మునిపే ల్యాండ్ కూడా ఎత్తికి ల్యాండ్ కూడా పంపి ఇచ్చి మళ్లీ నిరంతరం ఫాలో అప్ చేస్తున్నాం. దానికి కారణం మనం ఇబ్బందుల్లో ఉన్నాం. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో అనునిత్యం ఎప్పటికప్పుడు సంబంధాలు పెట్టుకుని మనం ఎక్కువ నిధులు కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మన కష్టాలు తీరలేదు. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కొత్త రాష్ట్రం, 1.25 లక్ష సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి. రాజధాని కట్టుకోవాలి. రైతులు ముందుకొచ్చారు. కానీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే నిధులు కూడా కావాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఈరోజు మనకు ఇండస్ట్రీస్ ఎక్కువ రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలంటే ఒక 5-10 సంవత్సరాలు మనం కష్టపడాలి. మీరు ఒక్కసారి చూడండి, ఈ రోజు ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా రైతులకు, పేదవాళ్లకు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. 24,000 కోట్ల రూపాయలు రైతు రుణ విముక్తి చేశాం. రైతుకు కావాల్సిన సబ్సిడీస్ అన్ని ఇచ్చాం. ఇంకో పక్కన మహిళల కోసం డాక్రా సంఘాలకి ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి నిధి ఇచ్చాం. 3,000 ఇప్పటికే ఇచ్చాం. వడ్డీ కూడా మాఫీ చేశాం. ఈ సంవత్సరం 4,000 కోట్ల రూపాయల వారికి ఇచ్చాం. ఇంకో పక్క పేదవాళ్ల కోసం 200 రూపాయలు వచ్చే పింఛన్ని 1,000 రూపాయలు చేశాం. 5 రెట్లు పెంచాం. ఇంకో పక్క 4 కేజీలు ఇచ్చే బియ్యం 5 కేజీలకు పెంచాం. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీలకు, ఎస్టీలకు ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున వారికి కూడా 50 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంకో పక్క కందిపప్పు ధర పెరిగితే 50 రూపాయలకే సరఫరా చేసి 270 కోట్ల రూపాయలు దాని కింద సబ్సిడీ అమౌంట్ ఖర్చు పెట్టాం. ఉల్లిపాయల ధర పెరిగితే 50 రూపాయలకే సరఫరా చేసి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు పేదవాళ్లకు ఇబ్బంది లేకుండా చేయాలి. వాళ్ళ యొక్క అవసరాలను కూడా మనం గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైతుని ఆధునిక పరిస్థితుల్లో, ఆధునిక యుగంలో, యాంత్రీకరణ యుగంలో ఈ మోడర్నైజేషన్ ఏమేం చేయాలని అవన్నీ కూడా నేర్పిస్తున్నాం. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈరోజు ఈ ప్రభుత్వం ఏమేం చేయాలని అన్నీ చేస్తున్నాం. అయితే దేనికైనా కొంత సమయం పడుతుంది. అయితే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఒక పక్క కార్యక్రమాలు చేస్తున్నాయి, ఇంకొక పక్క ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తూ మనకు రావాల్సిన అన్ని కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. విభజన చట్టంలో కొన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. మన రాష్ట్రం కొత్త రాష్ట్రం అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి రావాలంటే ఏదైతే నష్టపోయామో దాన్ని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన విధానం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. మనకు అనేక సమస్యలు వచ్చాయి. మళ్లీ తిరిగి కోలుకుంటామా లేదని ప్రజలు భయపడే పరిస్థితికి వచ్చారు. కానీ ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, అదే మరి ఎన్డీఏ పార్టీస్ అయినట్టు బీజేపీ, తెలుగుదేశం ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నేను కూడా ఆ రోజు మిమ్మల్ని ఒకటే కోరాను, అటు కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, రెండూ కలిపి మీ కష్టాలు తీరుస్తామని ఒక హామీ ఇచ్చాం. దాని ప్రకారమే మనం ముందుకు పోయాం. ఈరోజు చాలా ఇన్స్టిట్యూషన్స్ మీరు చూస్తే 10 సంవత్సరాలు కాల వ్యవధి ఉన్న 17 నెలల్లో మెజారిటీ మనం శాంక్షన్ చేసుకున్నాం. కోర్సులు కూడా ప్రారంభమైనాయి. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఫుల్ ప్లెడ్జ్డ్ యూనివర్సిటీస్గా, ఇన్స్టిట్యూషన్స్గా ఇవన్నీ తయారవుతాయి. అభివృద్ధి కోసం డబ్బులు తీసుకొస్తున్నాం. మన ఆదాయాన్ని పెంచుకునే మార్గం కూడా ఆలోచించాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి, ఇంకో పక్క అభివృద్ధికి పెద్దపీట వేశాం. దానివల్ల మీరు చూస్తే
గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, రోడ్ల విషయం కానీ, ఇరిగేషన్ విషయంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చాం. 17 నెలల్లో 9,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టాం. ఇంకొక 3,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే ఖర్చు పెట్టబోతున్నాం. అంటే ఏ విధంగా చేస్తున్నామో ఇవన్నీ ఒక ఉదాహరణ మాత్రం మీకు. ఈరోజు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పైన 50% నుంచి 90% సబ్సిడీ ఇస్తున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కానీ ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు శ్రేయస్సు కోసం, రైతుని పైకి తేవడం కోసం అన్ని విధాలా మీకు అండగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ మీరు కూడా ఆలోచించి నిండు మనసుతో సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సంవత్సరం ఇక్కడ చూస్తే కృష్ణా నదిలో నీళ్లు రాలేదు. 630 టీఎంసీ రిజర్వాయర్లో ఖాళీగా ఉంది. శ్రీశైలం నీళ్లు లేవు, నాగార్జున సాగర్ నీళ్లు లేవు, పక్క నుండి పులిచింతల్లో నీళ్లు లేవు, సోమశిల కందలేరులో నీళ్లు లేకపోతే నిన్న మొన్న ఈ రోజు ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. దానివల్ల కొద్దిగా నీళ్లు వస్తున్నాయి. దీనివల్ల చాలా మంది పంటే లేకపోయారు, మొదటి పంట వేసుకోలేకపోయారు. ధైర్యం చేసి కొంతమంది కృష్ణా డెల్టాలో, వెస్టర్న్ డెల్టా కానీ, ఈస్టర్న్ డెల్టాలో కానీ పంట వేశారు. ఆ పంట వేసిన తర్వాత కొంతవరకు అది వర్షపు నీరుతో, అదే మారిగా పట్టసీమ ద్వారా వచ్చిన నీళ్లతో మనం కాపాడుకోగలిగాం. ఎవరైతే పంట వేయలేదో వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం, ఇమ్మీడియట్ గా సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా ఎంత విత్తనం అవుతుందో ఆరుతడి పంటలు వేసుకోవడానికి 80% సబ్సిడీతో పూర్తిగా విత్తనాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా 4,600 రూపాయలు ఈరోజు సబ్సిడీ ఉంది, ఎంఎస్పీ ఉంది. దాన్ని 5,600కు పెంచుతున్నాం. అదనంగా 1,000 రూపాయలు సబ్సిడీ కూడా ఈ మినుముకి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పెసరకి 4,825 రూపాయలుంటే 1,000 రూపాయలు పెంచి 5,825 రూపాయలు ఇస్తాం. కేంద్రం ఇచ్చిన దానికంటే అదనంగా 1,000 రూపాయలు ఇస్తున్నాం. దానికి కారణం ఈ ప్రాంతంలో వర్షాలు పడలేదు. ఆ వర్షాలు పడిన దానివల్ల ఒక పంటైనా వేసుకోవాలని, ఆ పంటలో కొంతవరకైనా రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం. విత్తనాల వరకైతే 80% సబ్సిడీతో ఎంత విత్తనం కావాలంటే అంత విత్తనం ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్ అవుతానే మినిస్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందులున్నాయి, మీరు మాకు సహకరించండి. నిధుల విషయం కానీ, అదే మాదిరిగా ఇన్స్టిట్యూషన్ల విషయం కానీ మీరు సహకరించండి. భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్టేట్ గా తయారు చేస్తామని వారికి హామీ ఇచ్చాను. వారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. ఇందులో ప్రధాన పాత్ర ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం అనునిత్యం ఇక్కడ రీసెర్చ్ జరగాలి. అనునిత్యం ఇక్కడ పరిశోధనలే కాకుండా ఎక్కడికక్కడ ఎక్స్టెన్షన్ కూడా జరగాలి. యూనివర్సిటీ నుంచి ఫీల్డ్కు కూడా క్షేత్రస్థాయికి అనుసంధానం ఏర్పాటు చేసుకోవాలి. ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్తో అనుబంధం పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ యూనివర్సిటీ భారతదేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీగా తయారై మన రాష్ట్రంలో ఉండే రైతాంగానికే కాకుండా అవసరమైతే వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా లేకపోతే యూనివర్సిటీస్ కూడా సహాయం చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద కష్టమేం కాదు, ఇది సాధిస్తాం. దానికి అనుగుణంగా కార్యక్రమాలు తయారు చేసి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను. రాబోయే 5 సంవత్సరాల్లో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుల్ ప్లెడ్జ్డ్ యూనివర్సిటీగా తయారు చేయాలని, అదే మాదిరిగా ఈ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా చేసి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఇచ్చి దీన్ని పూర్తిగా నడిపే బాధ్యత కేంద్రం తీసుకోవాలని మరొక్కసారి మంత్రి గారిని కోరుతున్నాం. ఇవి చేస్తారని చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా మీ ఉత్సాహం చూశాను. చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు, ఎంతో అభిమానంగా వచ్చారు. దీనికి మీ అందరికీ
పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఆమె పేరు ఏంటంటే సమంత. మన సమంత కాదు, సినిమా సమంత కాదు. సినిమా సమంత కూడా అప్పుడప్పుడు చీర కడుతూ ఉంటుంది మామూలుగా డ్రెస్సులు మార్చి. కానీ బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ కెమెరాన్ యొక్క సతీమణి